ఇలాంటి దొంగలు ఉంటారనేసి నేనైతే అనుకోలేదు. విజయనగరంలో సేవ్ లిటిల్ కృష్ణ అన్న అబ్బాయి ఎస్ఎంఈ ఇంజెక్షన్ కోసం 9.5 కోట్లు అవసరం ఉండేది. అయితే 2 కోట్లు నైట్ పెంచేశాడు ఈ నవీన్ రామ్ సింగ్ అనే అతను. ఈ క్రేజీ మనీ ఎవరైతే ర్యాపిడో డ్రైవర్ ఉన్నాడో తను ఈ రామ్ సింగ్ అనే ఇద్దరు కలిసి క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేశారు. క్రౌడ్ ఫండింగ్ లో వచ్చిన క్యాష్ రూపంలో వచ్చిన మనీ ఎక్కడుందనేసి చెప్పేసి ఒక క్వశ్చన్, ఇంకా 2 కోట్లు విజయవాడలో ఉన్న ఒక పేషెంట్ కి యూజ్ చేస్తున్నానని చెప్పేసి చెప్తున్నాడు ఈ నవీన్ రామ్ సింగ్. డాలర్ కన్వర్షన్ కి కొద్దిగా అమౌంట్ పెంచాలని చెప్పి ఇంపాక్ట్ గ్రూప్ వాళ్ళు మాకు కాల్ చేసినప్పుడు రిషి కుమార్ కోసం కూడా యాడ్ చేయండి, యూఎస్డీ డాలర్ అయితే పెరిగింది అని చెప్పేసి ఒక కథ అయితే చెప్తున్నాడు. కానీ ఈ విజయనగరం ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఈ నవీన్ రామ్ సింగ్ తీసుకున్న డబ్బులు అన్నిటి గురించి ప్రూఫ్లతో సహా మనందరికీ బయటపెట్టి అప్పుడే మనకు అర్థమైంది నవీన్ రామ్ సింగ్ అనే అతను పెద్ద దొంగ అని చెప్పేసి. ఆయన అంత ధైర్యంగా పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి అనేసి ఎందుకు చెప్తున్నాడంటే, ఆ మనీని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టవచ్చు కదా అని, గాజువాకలో ఉంటాడు కదా అని, మనీ నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టవచ్చు కదా అని నవీన్ మోసం చేశాడనేసి ఈ విధంగా చెప్తున్నాడు. నవీన్ రామ్ సింగ్ ముందుగానే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మీకు 9 కోట్లు అయితే నేనైతే ఇప్పిస్తాను, ట్రీట్మెంట్ కోసము ఇందులో 50 లక్షలు అయితే నేను తీసుకుంటాను ఈ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇవ్వడానికి అని చెప్పి వాళ్ళకి ముందుగానే చెప్పాడు. కాబట్టి వాళ్ళైతే పోలీస్ కేసు అయితే పెట్టలేరు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఎవరైతే ఈ రమణ అనే వ్యక్తి ఉన్నాడో ట్రెండింగ్లో ఉంటాడు మనందరికీ తెలిసే, ఆయన వచ్చి 50,000 డబ్బులు ఇచ్చాడు పేరెంట్స్కి. అయితే ఆ డబ్బులు కూడా నవీన్ వెనక రూపంలో నుంచి వెనక్కి తీసుకున్నట్టు మనకి పేరెంట్స్ రూపం నుంచి తెలుస్తుంది. ఒకటైతే చెప్పాలి, ఈ యువ సామ్రాట్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు కదా, వాళ్ళ వల్ల అయితే ఇలాంటి లంగాలు దొంగ పనులు చేసే ఒక ఫ్రాడ్ అయితే బయటపడుతుంది. వాళ్ళకైతే మనము యాడ్స్ ఆఫ్ చెప్పాలి. అలాగే ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళ నమ్మకాన్ని అయితే కోల్పోకండి. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కోసమే. ఈ 30వ తేదీలోపు అయితే ఆ అబ్బాయికి ఎస్ఎంఏ ఇంజెక్షన్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఆ అబ్బాయి అయితే 100% బతుకుతాడని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇందులో దొంగ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, కొంతమంది షేర్ చేయండి.